హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ నాన్ వెజ్ టిఫిన్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే పూరి విత్ చేపల పులుసు. మీరు ఎప్పుడైనా కూడా ఈ కాంబినేషన్ తినకపోతే ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా మనం చేపను తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఫిష్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా మీరు తినడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యాక దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇది బాగా ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చేపల పులుసు ఎప్పుడు చేయని వాళ్ళు ఈజీగా నేర్పించేస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా నేర్పిస్తాను. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు కారం కూడా వేసుకుందాం. నేను ఇక్కడ కారం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం అనేది అప్పుడు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కారం తక్కువ తినేవాళ్ళు మీరు తక్కువగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కూర ఎర్రగా కనిపించాలండి. సో అందుకని కారం కొంచెం మేము ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం. సో చూసారు కదా, గ్రేవీ అనేది ఇలా థిక్గా ఉంది కదండి. ఇలా ఎక్కువ ఉంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం యాడ్ చేసుకుందామండి. చాలామంది టొమాటోలు యాడ్ చేసుకుంటారు కానీ నాకు అది స్వీట్నెస్ ఇస్తుందండి. అందుకే నేనైతే యాడ్ చేసుకోను. సో ఇలాగ చింతపండు పులుసుతోనే చేసి చూడండి. పుల్ల పుల్లగా చేపల కూర అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా ఈ గ్రేవీలో ముందే వేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి ఆ గ్రేవీ అనేది బాగా పట్టి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇలాగా మనం ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాక మనం రెండు వైపులా కూడా ముక్కకి గ్రేవీ బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇది జాగ్రత్తగా తిప్పాలండి, లేకపోతే ముక్కలు పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకటి ఒకటిగా మనం ముక్కల్ని రెండు వైపులా తిప్పి గ్రేవీని బాగా పట్టిద్దాం. చూసారు కదా, ఈ విధంగా మనం రెండు వైపులా కూడా గ్రేవీని బాగా కూడా పట్టించాక దీంట్లో ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఇలాగా ముక్కలంతా కూడా కవర్ అయ్యేదాకా మనం చింతపండు రసం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లోనే చాలా టేస్టీగా చేపల పులుసు చేసుకోవచ్చండి. సో నేను చెప్పిన రీతిలో సేమ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మరి చూసారు కదండి, ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం పూరి చేసుకుందామండి. చేపల పులుసు ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సో ఇప్పటి వరకు మీరు ఎప్పుడన్నా కూడా చేపల పులుసు అనేది ట్రై చేయకపోతే కష్టం అనుకుంటే నేను చెప్పిన సింపుల్ టిప్స్తో మీరు ఫాలో అయిపోండి. చేపల పులుసు అనేది చాలా టేస్టీగా కుదురుతుంది.
చూసారు కదా ఎంత బాగుందండి చేపల పులుసు. సో ఇప్పుడు మనం పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. దాంట్లో ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, ముద్దలా అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి. దీంట్లో ఆయిల్ యాడ్ చేయడం కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఏం అక్కర్లేదండి. పిండి సాఫ్ట్ అవ్వాలంటే పిండి బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తే వాటర్ అనేది బయటికి కొంచెం వచ్చి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాం. ఇలాగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని మనం పూరీలు వద్దుకుందామండి. సో ఇలాగా మనం పూరీలన్నీ కూడా చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడవ్వాలండి. బాగా వేడైతేనే పూరీలు అనేవి బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇలాగా ఆయిల్ అంతా కూడా బాగా వేడైపోయాక మనం పూరీల్ని వేసేసుకుందాం. చూసారు కదండి పూరీలు ఎలా పొంగాయో. సో టిప్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసేసుకుందాం. చూసారు కదండి మన పూరీ రెడీ అయిపోయింది కదా. ఇంకో పూరీ కూడా వేసేసుకుందాం. నేనైతే పూరీని షుగర్తో ఇంకా కారపొడితో కూడా తింటానండి. చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా కావాలంటే ఇప్పుడు ట్రై చేయండి. సో ఇప్పుడు మన పూరీలు రెడీ అయిపోయాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకొని చేపల పులుసు వేసేసుకొని తినేద్దాం రండి. నాన్ వెజ్ టిఫిన్స్లో నేను గారెలు విత్ చికెన్ కర్రీ కూడా చేశానండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా మన నాన్ వెజ్ టిఫిన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. బ్రెడ్ విత్ మటన్ పాయ, ఇంకా పూరీ ఫిష్ కర్రీ, దోశ విత్ మటన్ కర్రీ, చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. చూసారు కదండి పూరీ ఇంకా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ మరి.